హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఇప్పుడైతే మనకు 1 మినిట్ శారీ అయితే ట్రెండింగ్లో ఉంది కదా. ఈ శారీ అయితే నేను మీషోలో తీసుకున్నా. దీన్ని నేను 1 మినిట్ శారీ లాగా కుడుతున్నాను. ఇది వచ్చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు, మిడ్డీ టైప్లో అయితే ఉంటుందండి. ముందైతే శారీ కట్టుగొంగును తీసుకొని మనకు ఎంత హైట్ సరిపోతుందో చూసుకొని ఒక మార్క్ అయితే పెట్టుకోవాలండి. మనం శారీ ఎక్కడి వరకు కట్టుకుంటామో అక్కడి వరకు హైట్ అయితే తీసుకోవాలి. అలాగే అయితే మనము కొంగుకైతే తీసేసుకుంటే ఇంకా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. కొంగు మొత్తం కూడా సెట్ చేసుకొని మనకు ఎంతవరకు కొంగు వేసుకుంటామో తీసుకొని ఒక పిన్ అయితే పెట్టేసుకోండి. కొందరైతే సింగిల్ పళ్ళు వేసుకుంటారు కదా, వాళ్ళైతే ఇక్కడ కుట్టు వేసుకోవాల్సిన అవసరం లేదు. లేదంటే ఇలా సెట్ చేసుకొని వేసుకునే వాళ్ళైతే డైరెక్ట్ కుట్టు కూడా వేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం శారీ ఎలా కట్టుకుంటామో అలా నార్మల్గా కట్టేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇదైతే మనకు మెజర్మెంట్స్ తీసుకొని కుట్టడం అనేది ఏముండదు, జస్ట్ కట్టుకొని మనం మెజర్మెంట్స్ అయితే చూసుకోవాలి. మనం ఫస్ట్ అయితే శారీని కట్టుకునేటప్పుడు కొంచెం లూజ్గానే తీసుకోండి. ఇది మనకు అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి కొంచెం లూజ్గా తీసుకోవాలి, టైట్గా అయితే కట్టుకోరాదు. ఇంకా మొత్తం కూడా సింగులకు అయితే వదిలేసి మనం ఆల్రెడీ పిన్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు అయితే నేను కొంగు వేసేసుకుంటున్నాను. మనం కొంగు వేసుకున్న తర్వాత కరెక్ట్గా ఆ పళ్ళు పార్ట్ని అయితే కరెక్ట్గా తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకు ఎంత అవసరం పడుతుందో అంతవరకు అయితే తీసుకొని అక్కడ కూడా ఒక మార్క్ అయితే పెట్టుకోవాలండి. ఆ మార్కింగ్ పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ మనము సింగుల్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే మనము క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. మనము కట్టుగొంగు దగ్గర హైట్ చూసుకొని మార్కింగ్ అయితే పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి అలాగే సింగుల్ వచ్చే దగ్గర కూడా మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడి వరకు అయితే కట్ చేసుకుంటూ వెళ్ళాలి. చీర పన్నా అయితే చాలా పెద్దగా ఉందండి. కొన్ని చీరలు అయితే పన్నా చిన్నగానే ఉంటాయి. చీర చింగులు వచ్చే వరకు కూడా నేను కట్ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి అయితే శారీని కట్టుకొని చూడండి. కట్టుకునేటప్పుడు మనం ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని అయితే తీసుకుంటున్నాం కదా, అందుకోసం అయితే శారీ జారిపోతుందని నేను ఒక పిన్ అయితే పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి డ్రెస్ కదా, చెక్కుకోవడానికి రాదు కాబట్టి నేను పిన్ పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంగు వేసుకొని మనం చింగులు కూడా పెట్టుకోవాలండి. ఈసారి చింగులు పెట్టుకొని దానికి కూడా పిన్ పెట్టాల్సి ఉంటుంది. కొంగునైతే కరెక్ట్గా సెట్ చేసుకొని ఇంకా చింగులు అయితే పోసుకోవాలి. నాకు రైట్ హ్యాండ్తో చింగులు పోయడం అయితే రాదండి, లెఫ్ట్ హ్యాండ్తో అయితే పోస్తాను. కానీ వీడియో కోసం రైట్ హ్యాండ్తో పోయడం వల్ల నాకు కరెక్ట్గా పోయడానికి రావట్లేదు. ఇక ఎట్లనో ఒకలాగా అయితే కష్టపడి అయితే సింగుల్ అయితే పోసానండి. చీర కూడా ఫాస్ట్గా కట్టుకోవడం రాదండి, నాలాగా ఫాస్ట్గా కట్టుకొని వాళ్ళకు కూడా ఇలాంటిది చాలా ఉపయోగపడుతుంది, టైం సేవ్ కూడా అవుతుంది. సింగుల్ అన్నీ కూడా పోసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. అన్నీ కూడా సింగుల్ వచ్చేలాగా పోసుకోవాలి. సింగుల్ అన్నీ కూడా కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత పిన్ అయితే తీసేసి, ఫస్ట్లో పిన్ పెట్టుకున్నా కదా, ఆ పిన్ అయితే తీసేసి కట్టుగొంగుకు అలాగే చింగులకు అన్నిటికీ కలిపి కూడా పిన్ అయితే పెట్టుకోవాలి, చింగులు జారిపోకుండా. మనము ఫస్ట్లో అయితే శారీ కట్ చేసుకున్నాం కదా, ఆ కట్ చేసుకున్న పీస్ అయితే అలాగే ఉంటుంది చూడండి. అది కూడా మనం సింగుల్లోకి వచ్చేలాగా కలిపి అయితే కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది. నేను మిషన్ కుట్టేటప్పుడు అయితే చూపిస్తాను. ఇంకా ఇప్పుడైతే శారీని తీసి మనం మిషన్ పైన అయితే కుట్టు వేసుకోవాలి. కట్టుగొంగుకు సింగులకు అన్నిటికీ కలిపి కూడా కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది. మిషన్ ఎక్కిన తర్వాత చూడండి, ఫస్ట్ అయితే కట్టుగొంగుని సరిగ్గా పెట్టుకొని దానిపైన చింగుల కాడికి కుట్టు వేసుకుంటే సరిపోతుంది. మనం చుట్టూ వేయాల్సిన అవసరం లేదు. కట్టుగొంగు నుంచి చింగుల వరకు అయితే కుట్టు అయితే వేసుకోవాలి. మనం పిన్ పెట్టాం కదా, కొంచెం సగం దూరం కుట్టేసిన తర్వాత ఆ పిన్ అయితే తీసేసి టోటల్గా అయితే కుట్టు వేసుకోవాలి. మనం ఫస్ట్లో హైట్ చూసి శారీ కట్ చేసుకున్నాం కదా, ఆ హైట్ అయితే మనకు శారీ మిగిలే ఉంటుంది కదా కొంగు దగ్గర, అది కూడా ఈ చింగుల్లో అయితే కలిపేసి కుట్టు వేసుకోవాలి. చూడండి, హైట్ అయితే అంత ఎక్కువ వచ్చింది. మామూలుగా కొన్ని చీరలు అయితే ఇంత హైట్ ఎక్కువ ఏం రావు, ఇది పన్నా పెద్దగా ఉండడం వల్ల హైట్ అయితే ఎక్కువ వచ్చింది. చూడండి, కుట్టు అయితే వేసాం కదా, ఇప్పుడు మనకు మిడ్డీ టైప్లో అయితే ఉంది కదా శారీ. ఎక్స్ట్రా క్లాత్ని కూడా నేనైతే చింగుల్లో వేసి కుట్టు అయితే వేస్తున్నాను, వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఆ క్లాత్ అయితే చింగుల్లాగా సేమ్ చింగులు ఎలా పెట్టుకున్నామో ఈ క్లాత్ని కూడా దానికి కరెక్ట్గా పెట్టి పైనంగా ఒక కుట్టు వేస్తే సరిపోతుందండి. చింగుల దగ్గర పెట్టి కుట్టేటప్పుడు కొంచెం కిందికి అయితే పెట్టుకోండి. దీనికి మనం రౌండ్గా క్లాత్ వేసి కుట్టాల్సి ఉంటుంది, బెల్ట్ లాగా.
చీర అయితే బాగా పోగులు పోతుందండి. ఇలా పోగులు పోతే కనుక ఊకే టెన్షన్కి అయితే తట్టుకుంటూ ఉంటాయి. కుట్టు వేసుకున్నాం కదా, మిడ్డీ టైప్గా వచ్చింది కదా. ఇప్పుడైతే వేసుకొని కొంగు కూడా వేసుకొని అయితే చూసుకోవాలి. బెల్ట్ లాగా పైన క్లాత్ వేసుకోవడానికైతే కొంచెం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం మిడ్డీలకు కానీ లంగాలకు కానీ కట్ చేస్తాం కదా, అలా అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక సైడ్కి అయితే కొంచెం 1 or 2 ఇంచెస్ అంతా అయితే కట్ చేసుకోవాలి. శారీని కింద అయితే పరుస్తున్నాను చూడండి. మనకు మిడ్డీ టైప్ అయితే వచ్చింది కదా. మనకు లంగాలకు కనుక సైడ్కి కట్ ఉంటుంది కదా, అట్లా దీనికి కూడా చేసుకోవాలి. మనకు వేసుకోవడానికి విప్పదీసుకోవడానికి అయితే ఫ్రీగా ఉంటుంది. మనకు చింగులు వచ్చే సైడ్ నుంచి అయితే పక్కకు కట్ చేసుకోవాలి. దానిపైన కొంగు వస్తుంది కాబట్టి మనకు అది కట్ అనేది కనిపించదు. మనము ముందైతే పైన కట్ చేసాం కదా, ఆ కట్ చేసిన క్లాత్ని అయితే తీసుకొని దీనికి బెల్ట్ లాగా అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే మనకు ఎంత బట్ట సరిపోతుందా అనేది చూసుకోవాలి. చుట్టుకొలత ఎంతకు సరిపోతుందో చూసుకొని క్లాత్ అయితే కట్ చేసుకోండి. ఇది కూడా ఒక 2 ఇంచులంత పట్టి మందం అయితే తీసుకోవాలి. తీసుకొని మనం దానికి బెల్ట్ లాగా వేసుకోవాల్సి ఉంటుంది. శారీని అయితే మనం 1 సైడ్ కట్ చేసుకున్నాం కదా, ఆ కట్ చేసుకున్నదైతే తీసుకొని పైనంగా ఈ క్లాత్ని పెట్టి కుట్టుకుంటూ అయితే రావాలి. పట్టు లంగాలకి కానీ లేదంటే మనం ప్యాంటు స్టిచ్ చేసుకున్నప్పుడు కానీ ఇలా పైనంగా మనం నాడ ఎక్కించుకోవడానికి కుడతాం కదా, సేమ్ ఈ శారీకి కూడా అట్లనే పైన అయితే బెల్ట్ లాగా నాడ ఎక్కించుకోవడానికైతే కుట్టుకోవాలి. శారీని మంచి మల్ల వేసుకొని దానిపైనంగా ఈ క్లాత్ అయితే పెట్టి మనం కట్ చేసుకున్న జాయింట్ నుంచి కుట్టుకుంటూ వెళ్ళాలి. సింగుల పై నుంచి కూడా కుట్టుకోవాలి. కొంగు కలవకుండా మాత్రం చూసుకోవాలి. కుట్టుకున్నాం కదా, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకున్నాను. క్లాత్ వేసుకోవడం అయితే అయిపోయింది కదా. ఇప్పుడు చింగుల దగ్గర అయితే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కనుక ఉంటే కట్ చేసుకోండి, లేదంటే లావుగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం సైడ్కి కట్ చేసుకున్నాం కదా, ఆ కట్ చేసుకున్నదైతే మలిపి కుట్టుకోవాలి. మలిపి కుట్టుకొని మళ్ళీ ఆ క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టాల్సి ఉంటుంది. చూడండి, నేను సైడ్కి అయితే కట్ చేసుకున్నది మలిపి కుట్టాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం బెల్ట్ లాగా ఒక క్లాత్ని అయితే అతికాం కదా, దాన్ని లోపల వైపుకి మలిపి అయితే కుట్టుకుంటే అయిపోతుంది. ఇక ఇంతేనండి. ఇంత ఈజీగా మనమే 1 minute శారీ అయితే కుట్టుకోవచ్చు. టైలరింగ్ రావడం వల్ల ఎన్ని ఉపయోగాలు చూడండి. అసలు బయట కొనేవి కూడా మనం ఇంట్లోనే కుట్టుకోవచ్చు. మనకు పెద్దగా బయట కొనే అవసరమే ఉండదు.
చూడండి మనకు కుట్టుకోవడం అయిపోయిన తర్వాత మిడ్డీ టైప్ అయితే వచ్చింది కదా. ఇప్పుడైతే ఒక నాడ ఎక్కించుకుంటే అయిపోతుంది, మన శారీ రెడీ అయిపోయినట్టే. నేను లంగలకు వేసే తాడైతే తీసుకొని దీనికైతే ఎక్కించుకుంటున్నాను. చాలా నీట్గా వస్తుందండి, మనకు కట్టుకోవడానికి ఈజీగా కూడా ఉంటుంది. ఇలా 1 మినిట్ శారీ కుట్టుకోవడం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది, అలాగే కట్టుకోవడం రాని వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది. ఫాస్ట్గా కట్టుకోవడం రాని వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. వీడియో హెల్ప్ఫుల్గా ఉందో లేదో నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. శారీ కలర్ తాడెక్కించుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇంకా తాడెక్కించుకోవడం అయిపోయిన తర్వాత నేను వేసుకొని చూపిస్తున్నాను ఎలా ఉంటుందనేది. సేమ్ ఈ శారీని మనం లంగా వేసుకున్నట్టుగా కింది నుంచో పైనుంచో అయితే వేసుకొని పక్కకైతే ముడి వేసుకుంటే సరిపోతుంది. ముడి వేసుకొని కొంగు వేసుకోవడమే, అంతేనండి. చాలా ఈజీగా ఉంది కదా. నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో అయితే అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నా. ముడి వేసుకున్న దగ్గర మీకు హోల్ ఎక్కువగా అనిపిస్తుంది కదా, డ్రెస్ పైన ఉంది కాబట్టి అలా అనిపిస్తుంది. నార్మల్గా వేసుకుంటే మనకు అసలు కనిపించదండి. లోపల ఎలాగో మనకు శారీ పెట్టుకోట్ కూడా వస్తుంది కాబట్టి అసలే కనిపించదు. నేను మళ్ళీ కట్టుకొని చూపిస్తున్నాను చూడండి, అస్సలు కనిపించదు. మనం నార్మల్గా ఎప్పుడు కట్టుకున్నట్టే ఉంటుంది. 1 మినిట్ శారీ ఇంత ఈజీగా కుట్టుకున్నాం కదా. తప్పకుండా వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటానండి.